నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అమెరికాలో భారతీయులకు ఊరట, గ్రీన్ కార్డు కొత్త రూల్స్లో పాక్షిక సడలింపు. దరఖాస్తుదారులో కొందరికి మినహాయింపు ఇచ్చారు. ఆ కొందరెవరు? భారతీయుల ద్వారా అక్కడ వాళ్ళ దేశానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే, సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ ఇతర రంగాల్లో ఉండి అమెరికా వాళ్లకు ఏమైనా ఉపయోగకరంగా భారతీయులు ఉంటే వాళ్లకు గ్రీన్ కార్డు అట్లే ఉంటుంది. ఆంక్షలు ఏం లేవు. కానీ మిగతా వాళ్ళందా తట్టాబుట్ట చదువుకొని వచ్చుడే. మిగతా వాళ్ళు వీళ్ళ ద్వారా ఇక్కడ భారతీయులలో వాళ్ళ కుటుంబాలు బాగుపడేది ఉంటే వాళ్ళు ఇటే రావాలి. ఇక వాళ్ళ దేశానికి ఉపయోగపడేది, అది కూడా సర్వే చేస్తారు. అంత ఈజీ కాదు. డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసి దాంట్లో వాళ్ళ దేశానికి ఉపయోగపడేది ఉంటేనే అక్కడ ఉండడానికి వీలుంటుంది. కొత్తగా ప్రకటించిన గ్రీన్ కార్డ్ నిబంధనలను అమెరికా పాక్షికంగా సడలించింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటున్న విదేశీయులు గ్రీన్ కార్డు కావాలంటే సొంత దేశాలకు తిరిగి వెళ్ళి అక్కడి యుఎస్ ఎంబసీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్పై అమెరికాలో ఉంటున్న విదేశీ నిపుణులు, ప్రధానంగా ఇండియన్ టెక్కిల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి మనోళ్ళు. దీంతో దేశానికి ప్రయోజనకరం అనుకునే వారికి మాత్రమే మినహాయింపు ఇస్తామని యుఎస్సిఐఎస్ శనివారం ప్రకటించింది. వాళ్ళ దేశానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటేనే. మన భారతదేశం ఎటు తయారైంది? అందరికీ స్వర్గధామం. ఇక్కడున్న అమ్మాయిలు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఉండి ఎంజాయ్కి ఫ్యామిలీ అంతా దుబాయ్, గల్ఫ్ కంట్రీకి పోతారు. యుద్ధం వచ్చిందంటే ప్రాణభయానికి దేశం ఏది షెల్టరు? ఇండియా. అటు తయారైపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళతో ఉపయోగం ఉందా? ఏమన్నా మనకు వాళ్ళతో ఏమైనా ఉపయోగం ఉందా? అయినా రోహింగ్యాలు వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మనం కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా తీసుకున్నట్టు మన దేశానికి మన దేశానికి మనమే ఉపయోగపడతాం. మనకు ఎవరు అవసరం లేదు. వేరే దేశాల నుంచి వచ్చినోడు చదువుకొని పోవాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పోయినట్టు అవసరం లేదు మనకు. వేరే దేశం వాళ్ళు అవసరం లేదు. మన దేశం మనకు చాలు. ఇప్పుడు ఏమైంది? అక్కడ ఈ నిబంధన పెట్టేసరికి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అది కొద్ది సెలెక్టెడ్ వాళ్ళకే, అందరికీ కాదు. మిగతా వాళ్ళందరూ తట్టాబుట్ట చదువుకొని రావాల్సిందే. అయితే విదేశీ ఉద్యోగాల్లో ఎవరితోనైనా అమెరికాకు ఆర్థిక జాతీయ ప్రయోజనాలు ఉంటాయని ధృవీకరణకు వస్తేనే వారికి మాత్రమే కొత్త రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. వారు అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ విచిత్రం ఏమైందంటే, మన వాళ్ళు అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిరి. తల్లిదండ్రుల మీద భారం వేయకుండా అక్కడ జాబ్ చేసిరి. పొద్దుంతే చదువుకుని రాత్రి జాబ్ చేసుకుని సంపాదించుకుని అది ఇది మెల్లమెల్లగా ఏమైంది? అక్కడ వాతావరణానికి అలవాటు అయిపోయి ఆడనే ఉద్యోగాలు సంపాదించిరి, ఆడనే హాస్పిటల్ కట్టిరి. ఇక అందరికీ ఉపయోగపడబట్టే వాళ్ళు అమెరికా వాళ్ళకి. ఈ గడ్డ మీద పుట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడనే చదివి వాళ్ళు ఉపయోగపడుతున్నది ఎవరికి? అమెరికా వాళ్ళకు. దీంతో ఏమవుతున్నది? అక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అమెరికాలో. దానికి అనుగుణంగా ఇప్పుడు అక్కడ నిరుద్యోగ సమస్య పోవడానికి ట్రంప్ తీసుకునే నిర్ణయం ఏంటంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్లు అందరూ వాళ్ళు వెళ్ళిపోవాలి. నిజంగా వాళ్ళతోటి ఆ దేశానికి ఉపయోగకరంగా ఉంటేనే వాళ్ళను ఇండియాలో అక్కడ అమెరికాలో ఉంచుకుంటాం. కానీ మిగతా వాళ్ళంతా తట్టాబుట్ట చదువుకొని రావాలి. ఏమంటారు ప్రేక్షకులారా? ఒక రకంగా ట్రంప్ నిర్ణయం మంచిదే. ఒక భారతీయులైనా కాదు, విదేశీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటేనే ఉండాలి అని నిర్ణయం. దీని గురించి మనం ఏమనుకుందాం? ఇది మంచిదేనా? మన పిల్లలు అక్కడ ఉన్నదానికంటే వాళ్ళ తెలివితేటలు ఈ దేశానికి, భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటే ఇంకా అభివృద్ధి చెందదా? దయచేసి ఈ నిర్ణయంపై, ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయంపై మీ కామెంటు. ఇలాంటి నిర్ణయం మంచిదా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.